తిరగబడరా సామి 1 hour 53 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక డైరెక్ట్గా పాయింట్కి వస్తే అండ్ అవుట్డేటెడ్ ఫిల్మ్ గైస్. సెకండ్ హాఫ్ని పాత సినిమాల స్టైల్లో నరేట్ చేశారు. అప్పటికి ఫస్ట్ హాఫ్ ఎంత ఇమ్మెచ్యూర్ డైరెక్షన్ ఉన్నా సరే పర్లేదు అనుకుంటూ ఇంటర్వెల్ వరకు ఎంత కొంత చూసేయచ్చు. బట్ సెకండ్ హాఫ్ అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. బాగా బోరింగ్ అనిపించింది సెకండ్ హాఫ్. నాకైతే నచ్చిందో లేదో చెప్పాకంటే ఇలాంటి సినిమాలు ఎన్నో ఏళ్ల క్రితం చూసేసాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చారంటే ఫస్ట్ హాఫ్ మధ్యలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది విత్ లిప్ లాక్స్ అండ్ మన్నారా చోప్రా గారి ఎక్స్పోజింగ్ ఉంటుంది త్రూ అవుట్ మూవీలో. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తప్పిపోయిన వాళ్ళందరినీ కనిపెట్టి తీసుకొస్తూ ఆ సర్వీస్ ద్వారా వచ్చే డబ్బులతో బ్రతికే హీరోకి సడన్గా ఒక అమ్మాయితో పెళ్ళైన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో రాజ్ చరణ్ గారు, హీరోయిన్ మాల్వి మల్హోత్రా గారు, ఇంకా మెయిన్గా సర్ప్రైజ్ చేసిన మన్నారా చోప్రా గారు, ఈ ముగ్గురు చేసిన యాక్టింగ్ బాగుంది. కొన్ని చోట్ల 1-2 కామెడీ సీన్స్, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఇవి పర్లేదు. సాంగ్స్ కూడా 1-2 బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అని చెప్పొచ్చు. క్లైమాక్స్లో బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ అంత స్పెషల్గా ఏం లేదు. లాస్ట్ ఫైట్లో బాగుంది. మైనస్ పాయింట్స్ 1-2 చెప్పుకుంటూ పోతే బోలెడైన మైనస్లు. ముందే ఎప్పుడో తెలిసిపోయేలా చేసే స్టోరీని ఇక అవుట్డేటెడ్ నరేషన్తో, సెకండ్ హాఫ్లో రఘుబాబు గారి ఫోర్స్డ్ కామెడీతో, యాక్టర్స్తో చేయించిన ఓవర్ యాక్షన్తో, సరిగ్గా వాడుకోలేని విలన్ రోల్తో, అసలు ఇలా ఎలా అవుతాయనే డౌట్ని తెప్పించే బోలెడన్ని లాజిక్లెస్ సీన్స్తో, బోరింగ్ నరేషన్తో వెళ్తుంది సినిమా. స్టార్టింగ్ పోర్షన్స్లో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా లోగా ఉన్నాయి. హీరో ఎలా కనిపెడుతున్నాడని ఒక్క సీన్లో కూడా చెప్పరు. చూపించుంటే బాగున్ను అట్లీస్ట్ 1-2 సీన్స్ వేసి. సడన్గా హీరో లాస్ట్లో అంతమందిని పొడి చేసి వైలెంట్గా మారిపోయి ఫైట్ చేసేయడం. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫైట్ కంపోజిషన్ కూడా బాగుంది, కానీ ఓవర్ అయిపోయింది ఆ సిచ్యువేషన్కి. లిమిట్కి మించి సాంగ్స్, అందులోనే మన్నారా చోప్రా గారితో అక్కర్లేని సాంగ్స్, అస్సలు కన్విన్స్ అవ్వని సీన్స్. దీనికి తోడు సెకండ్ హాఫ్లో ఫోర్స్డ్ కామెడీ. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఒక్కసారైనా చూడొచ్చా అంటే యూట్యూబ్లో 10 minutes కామెడీ సీన్స్ ఉంటాయి కదా, అలా ఇందులోనే కొన్ని సీన్స్ని చూడలే తప్ప ప్రత్యేకంగా సినిమాలా చూస్తే మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.